తెల్లవారుజామున సుప్రభాత దర్శనం చేసే ముందు రాత్రి ఏకాంత సేవ అయిపోయిన తర్వాత అక్కడ ఒక పాత్రలో మంచినీరు పెట్టి తలుపులు మూసేస్తారు. రాత్రి చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి స్వామివారి పాదాలు కడుగుతారు. కడిగిన తర్వాత ఆ పాత్రలో నీళ్లు కొన్ని మిగిలిపోతాయి. ఆ మిగిలిపోయిన నీళ్లు సుప్రభాత సేవకు వచ్చిన వాళ్ళకి తీర్థంగా ఇస్తారు. అందుకే ఇప్పటికీ వెంకటాచలంలో సుప్రభాతానికి వెళ్ళిన వాళ్ళకే బ్రహ్మతీర్థం అంటారంటే బ్రహ్మగారు పాదాలు కడగగా మిగిలిన నీళ్ళు ఇస్తారు.